తెలంగాణ కమలం పార్టీలో ఆ కీలక నేతలకు మున్సిపల్ ఎన్నికలు షాక్ ఇచ్చాయా? పురపోరు ఫలితాలతో ఆ ఎంపీ ఇరకాటంలో పడ్డట్టేనా? తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ కోటకు బీటలు వారాయా? ఆ నియోజకవర్గంలో ఆ నేతని నమ్ముకున్న ఆయన వర్గీయులు ఆందోళనలో పడ్డారా? సొంత నియోజకవర్గానికి పోలేక తన పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ ఇవ్వలేక డీలా పడ్డారా? మరికొద్ది నెలల్లో ఆ ఎంపీకి మరో ఛాలెంజ్ ఎదురుకాబోతుందా? తన సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న మరో ఎంపీ కార్పొరేషన్ కైవసం చేసుకోవడంతో ఈ నేత ఇరకాటంలో పడ్డారా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంపీ ఈటెల రాజేందర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈటెల బీజేపీ పార్టీలో చేరిన తర్వాత అక్కడ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలతో కొంతకాలంగా సతమతమవుతున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఈటెల సొంత నియోజకవర్గం హుజూరాబాద్ ఉంది. ఇక్కడే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు నిత్యం ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడం సహజంగా మారింది. కొన్ని రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈటెల పోటాపోటీగా తన కార్యకర్తల్ని దించి నియోజకవర్గంలో 29 మంది సర్పంచుల్ని గెలిపించుకున్నారు. ఈ విషయంలో బండి వర్గానికి, ఈటెల వర్గానికి కొంత రభస జరిగింది. ఇద్దరి నాయకుల మధ్య ఉన్న వైరం తమకు అన్యాయం చేసిందని ఒకరి వర్గంపై మరో వర్గం బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకి హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈటెల రాజేందర్ని రానివ్వకుండా దూరం చేసి పార్టీ మాకు అన్యాయం చేసిందని ఈటెల రాజేందర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే ఎంపీ ఈటెల రాజేందర్ ఇలాకా అయిన హుజూరాబాద్ ఈటెల కోట, కానీ అది కరీంనగర్ లోక్సభ పరిధిలోకొస్తుంది. దీంతో ఆ కోటకు బండి సంజయ్ వల్ల బీటలు వారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ బండి సంజయ్ పార్లమెంటు సభ్యుడిగా తన నియోజకవర్గంలో ప్రతిదీ తన కనుసన్నల్లోనే జరగాలంటూ ఈటెలను ఆ నియోజకవర్గానికి దూరం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ చేయమని ఈటెలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సలహా ఇవ్వడంతో ఆయన తన నియోజకవర్గాన్ని వదులుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈటెల హుజూరాబాద్తో ఉన్న తన 25 ఏళ్ల అనుబంధం వదులుకోవాలా అని అధ్యక్షుణ్ణి ఈటెల ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరొకవైపు హుజూరాబాద్ గడ్డ నాది, నా గడ్డపై ఎవరినీ అడుగుపెట్టనివ్వను, అడుగుపెట్టి నాది అంటే చూస్తూ ఊరుకోను అన్న ఈటెల రాజేందర్ ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ప్రచారం చేయలేదు. దీంతో అక్కడున్న 2 మున్సిపాలిటీల్లో చేతులెత్తేసింది బీజేపీ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి విజయ పతాకం ఎగరవేయాలని భావించిన ఈటెలకు ఈ మున్సిపల్ ఎన్నికలు షాక్ ఇచ్చాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాషాయ పార్టీ 116 మున్సిపాలిటీలకి 2 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకుంది. 7 కార్పొరేషన్లకి కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే కాషాయ జెండా ఎగరవేసింది. ఇక ఈటెల ఇలాకా అయిన హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంతగా ప్రభావం చూపలేదు. దీంతో 2 మున్సిపాలిటీలను కోల్పోయింది. ఇక మేడ్చల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో ఈటెల రాజేందర్ 3 మున్సిపాలిటీల్లో ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు. 3 చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేటలో కాషాయ పార్టీ అంతగా ప్రభావం చూపలేదు. అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీ మద్దతిచ్చి వైస్ చైర్మన్ పదవి తీసుకుంది. ఇక ఎల్లంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్కి సపోర్ట్ చేసి బీజేపీ వైస్ చైర్మన్ పదవి తీసుకుంది. ఇలా అటు తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ చేజరగా మేడ్చల్ పరిధిలో ఈటెల రాజేందర్ ప్రచారం చేసిన మున్సిపాలిటీలు దక్కించుకోలేక ఇరకాటంలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. ఇకపోతే మున్సిపల్ ఎన్నికలైనా తనకి మేలు చేస్తాయని అనుకుంటే తనకి రాజకీయంగా నష్టం చేకూర్చాయి. దీంతో పాటు మరో కొత్త తలనొప్పిని తీసుకొచ్చాయనే చర్చ జరుగుతోంది. కరీంనగర్ కార్పొరేషన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కైవసం చేసుకోవడం ఇప్పుడు ఈటెలకి ఇంకా కొరకురాని కొయ్యగా తయారవుతుందనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో చేతులెత్తేసిన బీజేపీ కార్పొరేషన్ మాత్రం దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ గెలుపు కోసం ఆహార్నిశలు శ్రమించిన బండి సంజయ్ ఇప్పుడు మా చూపంతా హైదరాబాద్ పైనే అంటూ ఈటెలకి పరోక్షంగా చురకలంటించారు. మరొకవైపు గ్రేటర్ హైదరాబాద్ ని 3 కార్పొరేషన్ కింద ప్రభుత్వం విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ విభజించింది. ఇప్పుడు ఇదే విభజన ఈటెల రాజేందర్ ని ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి కమలం పార్టీలో నువ్వా నేనా అనే స్థాయిలో ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకునే ఈ ఇద్దరి నేతల్లో ఇప్పుడు బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ని చేజిక్కించుకున్నారు. మరి కొద్ది నెలల్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికలు ఎంపీ ఈటెల రాజేందర్కి ఛాలెంజ్గా మారబోతున్నాయా? బండి సంజయ్ మీద పైచేయి సాధించాలన్నా, ఢిల్లీ పెద్దల దృష్టిలో పడాలన్నా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ని ఈటెల రాజేందర్ కైవసం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈటెల కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తారా? ఈటెలకి నేతలు సహకరిస్తారా లేదా అన్నది చూడాలి.